నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ గురించి అడుగుతున్నారండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవాళ అని చెప్పి. చూస్తాం లాస్ట్ 1.5 ఇయర్ నుంచి పెద్దగా అయితే మార్కెట్ లేదండి రియల్ ఎస్టేట్ మార్కెట్కి. హైదరాబాద్లో కావచ్చు, రేపు తెలంగాణలో కావచ్చు. మనకి ఏదన్నా రాబోయే రోజుల్లో ఒక భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం RRR దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. చూడండి, మనకి సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. ఒక టైంలో 40 years బ్యాక్ మనకి బాలానగరే డెడ్ ఎండ్ అనుకున్నారు, ఇటు సనత్ నగర్ డెడ్ ఎండ్ అనుకున్నారు, అలాగే కూకట్పల్లి, జూబ్లీహిల్స్ కూడా ఒక టైంలో డెడ్ ఎండ్ అనుకున్నారు. బియాండ్ దట్ ఇంక లేదనుకున్నాము. కాలం పెరుగుతూ సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఇవాళ అవుట్స్కట్స్ చాలా బాగా పెరిగిపోయినాయి. ఆ రోజుల్లో ఎవరైతే గచ్చిబౌలి సైడ్ కానివ్వండి, కూకట్పల్లి సైడ్ కానివ్వండి, లేదా మియాపూర్ పక్క కనుక కొనుంటే ఇవాళ చాలా పెద్ద అమౌంట్ అయింది, మంచి అమౌంట్ వాల్యూ అయింది, మీకు తెలుసు ఆ విషయం. అలాగే చూస్తే ఇప్పుడు చూడండి, ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పక్కన ఆ రోజుల్లో ఎవరైతే కొనుక్కున్నారో ఒక టైంలో 20 years బ్యాక్ చూస్తే మీకు ఓఆర్ఆర్ పక్కన ఎకరం వచ్చి మనకి 10,000 20,000 పలికేదండి. ఇవాళ ఆటోమేటిక్గా ఎన్ని లక్షలు అయినాయో మీకు తెలుసు. సో అట్లా ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఏదైనా ఉంది నెక్స్ట్ 10 yearsకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి అంటే మాత్రం RRR అండి. ఈ RRR చుట్టూతో ఉన్న ఏరియా కావచ్చు, RRR చుట్టూతో మనకి మెట్రో రైలు కూడా వేస్తున్నారు. సో రైలు కూడా వస్తుంది మనకి. సో కాబట్టి మీకు ఇది చాలా భవిష్యత్తులో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. మన దగ్గర కనుక 15 lakhs to 20 lakhs కనుక అమౌంట్ ఉంది అంటే మాత్రం ఒక మంచి లేఅవుట్లో ఒక వెంచర్లో తీసుకొని ఏదైతే జస్ట్ దగ్గరగా అంటే చూడండి, ఓఆర్ఆర్కి దగ్గరగా ఆనుకున్న రోడ్ ప్లేసెస్కి మీకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది తప్ప మళ్ళీ ఓఆర్ఆర్ నుంచి ఒక 5 kilometers 2 kilometers 3 kilometers దూరం వెళ్తున్న కొద్దీ మనకి ఆ వాల్యూ అంత బాగా పెరగదండి. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ RRRకి దగ్గరలో 1 kilometer హార్డ్లీ 1.5 kilometers దూరంలో ఉన్న ఎటువంటి ల్యాండ్స్లో అయినా సరే మీరు కనుక మంచి జెన్యూన్ ల్యాండ్ తీసుకొని టైటిల్స్ అన్ని బాగా చూసుకొని కనుక వన్ టైం కాగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 15 lakhs కనుక వదిలేస్తే 15 to 20 lakhs మనకి భవిష్యత్తులో అదే మనకి 1 కోటి 2 కోట్లు అవుతుందండి. సో ఇప్పుడున్న మార్కెట్లో మేము ఆల్రెడీ చోట ల్యాండ్ అమ్మాము, మాకు కొంత అమౌంట్ కొంచెం క్యాష్గా వచ్చిందండి, ఏం చేయాలి అంటున్నారు. చూడండి, మనకి వైడ్గా అమౌంట్ వస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు, ఏఏఎఫ్ కావచ్చు, ఎస్ఐఎఫ్ కావచ్చు, ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మనం వైడ్గా చేసుకోవచ్చు మనకి వస్తున్న అమౌంట్ బట్టి. కానీ చాలామంది ల్యాండ్స్ అమ్మినా, ఫ్లాట్లు అమ్మినా, అలా ఏదన్నా ఇంకో చోట ఎకరాలు ల్యాండ్ అమ్మినా, పొలాలు అమ్మినా కూడా మనకి చాలా మటుకు ఇవాళ కూడా ఇంకా కొంచెం క్యాష్లోనే వస్తుందండి. ఇలాంటి క్యాష్లో వచ్చిన అమౌంట్ ఏం చేయాలి అనేది కూడా చాలా మంది క్వశ్చన్ ఉంటుంది. సో మనం బెటర్ అండి కన్వర్ట్ చేసుకుని వైట్గా చేసుకొని మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కాదు క్యాపిటల్ గెయిన్స్ కూడా మనకి వస్తున్నాయి. ఒక ల్యాండ్ కొన్నప్పుడు ఆ ల్యాండ్ని మనం అమ్మి మళ్ళీ భవిష్యత్తు తరాల కోసం ఒక ల్యాండ్ కొనాలి అంటే మాత్రం అది RRR దగ్గరే కొనండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గతంలో మనం చూసాం ఈ శంషాబాద్ కానివ్వండి, ఈ గచ్చిబౌలి కానివ్వండి, నానక్రామ్గూడ కానివ్వండి, ఇట్లాంటి చోట్ల ఎవరి దగ్గర అయితే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళ ల్యాండ్స్ని అలా డిస్పోజ్ చేసి నెక్స్ట్ జనరేషన్స్ కోసం వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొన్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మేసి ఇప్పుడు RRR దగ్గర కొంటున్నారు భవిష్యత్తు పిల్లల కోసం. సో మన దగ్గర ఒక ల్యాండ్ అమ్మాము, అందులో కొంత 50-50 చేయాలండి. ల్యాండ్ కొన్నప్పుడు వచ్చిన అమౌంట్లో 50% మనం వాడుకోవచ్చు, మిగతా 50% మన నెక్స్ట్ జనరేషన్ కోసం ప్లాన్ చేయాలి. అది ఎక్కడ కొనాలి అంటే మనం RRR దగ్గర కొనాలి. మనం ఎప్పుడైతే భవిష్యత్తు కోసం మనం ల్యాండ్ కొంటున్నామో అది వెంటనే పెరగాల్సిన అవసరం లేదు. అది ఒక 10 to 15 years నెక్స్ట్ జనరేషన్కి అనుకుంటే అప్పుడు అమౌంట్ ఇవాళ కొంచెం దూరంగా ఎక్కడైతే మనం తక్కువలో దొరుకుతుందో, గజం మనకి 3,000 4,000 5,000 దొరుకుతుందో అలాంటి చోట కొనుక్కుంటే భవిష్యత్తులో అదే గజం 15,000 20,000 దాకా వెళ్తుంది. సో అదండి, ఇప్పుడంతా RRR మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. RRR సరౌండింగ్స్లో కూడా మనకి మంచి జెన్యూన్ ల్యాండ్స్ దొరికితే కనుక దాని టైటిల్ డీడ్ అన్ని బాగా చూసుకొని, లింక్ డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని, ఎప్పటి చూడండి ల్యాండ్ కొనే ముందు ఇవన్నీ పక్కగా చూసుకోవాలి. సో ఏమైనా మంచి గేటెడ్ వెంచర్లో కానివ్వండి, ఒక మంచి పేరున్న వాళ్ళ దగ్గర కనుక మనం తీసుకుంటే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఆ జెన్యూనిటీ బాగా ఉండాలి, టైటిల్ డీటెయిల్స్ అన్ని బాగుండాలి. సో అలానే చెక్ చేసుకున్న తర్వాత కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవాళ పెట్టిన 20 lakhs కావచ్చు, 15 lakhs కావచ్చు, 1 crore కావచ్చు, ఫ్యూచర్లో అదే మనకి బాగా పెద్దగా పెరుగుతుందండి. సో ఎన్ఆర్ఐస్ కూడా చాలా బాగుంటుంది. ఎన్ఆర్ఐస్ కూడా అడుగుతుంటారు మమ్మల్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు అని చెప్పి. సో రియల్ ఎస్టేట్ పరంగా అయితే RRRని కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు ఎవరైతే కనుక RRR చుట్టూతో కానీ RRR దగ్గర కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో రాబోయే 2035 2040 కల్లా కూడా అది బ్రహ్మాండమైన రిటర్న్స్ అయితే వస్తాయండి. మనం గతంలో చూసాము. సో అదండి, రియల్ ఎస్టేట్ పరంగా అయితే కనుక RRR మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.